సినిమా పోస్ట్పోన్ అయినప్పుడు పోస్ట్పోన్ అయిన న్యూస్ కన్నా అది ల్యాండ్ అయిన డేట్ మీదే ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు జనాలు. ల్యాండ్ అయిన డేట్కి ఇంకేం సినిమాలున్నాయి, ఆ నెలలో ఇంకెన్ని రిలీజ్లున్నాయి అనే లెక్కలు ఎక్కువ అవుతున్నాయి. ఇప్పుడు పుష్ప 2 డిసెంబర్కి ప్లేస్మెంట్ చూసుకుంది. మరి ఆ నెలలో మిగిలిన సినిమాల సిచ్యువేషన్ ఏంటి? జనాలకు మంచి క్వాలిటీ ఉన్న మూవీ ఇవ్వాలి. ఆ రేంజ్ క్వాలిటీ కావాలంటే సినిమాను వాయిదా వేయక తప్పడం లేదు అని పుష్ప 2 పోస్ట్పోన్ చేస్తున్న విషయాన్ని ప్రకటించారు మేకర్స్. ఇంకా షూటింగ్ పెండింగ్లో ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు బాకీ ఉన్నాయన్నది మేకర్స్ మాట. ఆల్రెడీ పుష్పకి కలిసొచ్చిన డిసెంబర్లోనే ఈసారి కూడా చూస్ చేసుకున్నారని సంబరపడిపోతున్నారు ఫ్యాన్స్. పుష్ప రిలీజ్ అవుతున్న డిసెంబర్లోనే విడుదలకు రెడీ అవుతోంది తండేల్. ఓవైపు దేశభక్తి, ఇంకోవైపు ప్రేమ కథ అంటూ రకరకాల ఎమోషన్స్ తో ఉత్తరాంధ్ర నేటివిటీతో తెరకెక్కిస్తున్నారు చందు ముండేటి. ఈ సినిమాలో నాగచైతన్య, సాయి పల్లవి ఇద్దరూ ఉత్తరాంధ్ర యాసలో మాట్లాడుతున్నారు. డిసెంబర్లోనే రిలీజ్ అవుతోంది రాబిన్ హుడ్. గత కొన్నాళ్లుగా మంచి హిట్ కోసం వెయిట్ చేస్తున్న నితిన్ నటిస్తున్న సినిమా రాబిన్ హుడ్. సైలెంట్ గా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా మీద మంచి హోప్స్ పెట్టుకుంది టీం. సో లాస్ట్ ఇయర్ లో యానిమల్, హాయ్ నాన్న, సలార్, డమ్కీ సందడి చేసినట్లుగా ఈ ఏడాది పుష్ప 2, తండేల్, రాబిన్ హుడ్ రెడీ అవుతున్నాయన్నమాట. అక్టోబర్లో నేనొస్తున్నా వచ్చేస్తున్నా అంటూ థియేటర్స్ ని ఊరించిన సినిమాలు ఒక్కొక్కటే తప్పుకుంటున్నాయి. అయితే ముందుకు లేకుంటే వెనక్కి జారుకుంటున్నాయి. ఇంతకీ చెప్పిన తేదీకొచ్చే సినిమాలేవి? అక్టోబర్ డబ్బింగ్ సినిమాల పరం కానుందా? వాటికే వరంగా మారనుందా? లెట్స్ వాచ్. అక్టోబర్ 10న అక్షరాల నాదే అని ఎప్పటినుంచో చెప్పుకుంటూ వచ్చారు దేవర తారక్. అయితే పనులన్నీ అనుకున్న టైం కన్నా ముందే పూర్తి కావడంతో ఫ్యాన్స్ కి సర్ప్రైజ్ ఇస్తూ సెప్టెంబర్ 27న వచ్చేస్తున్నామని ప్రకటించారు. దీంతో అక్టోబర్లో తెలుగు సినిమాలకు చాలా మందికి గ్యాప్ దొరికినట్టే అనిపించింది. సేమ్ డేట్ కి గేమ్ చేంజర్ వస్తే చూడాలనుకున్నారు జనాలు. RRR హీరోల్లో ఒకరు మిస్ చేసినా ఇంకొకరు ఆ గ్యాప్ ని ఫిల్ చేస్తున్నారని హ్యాపీగా ఫీల్ అయ్యారు. కానీ ఇప్పుడు అలాంటివేమీ కనిపించడం లేదక్కడ. గేమ్ చేంజర్ లో చెర్రీ పోర్షన్ ఇంకొక 5 రోజులు బ్యాలెన్స్ ఉంది. అది కాకుండా మరో 15 రోజుల స్కెడ్యూల్ పెండింగ్. వీటన్నింటినీ బట్టి గేమ్ చేంజర్ అక్టోబర్ ని స్కిప్ చేసినట్టే. ఇప్పటివరకు అక్టోబర్ వైపు చూస్తున్న ఏకైక బిగ్ మూవీ రజనీకాంత్ వేట్టాయన్. వేట్టాయన్ విడుదలవుతున్న అదే నెలలోనే వస్తామని ప్రకటించారు విజయ్ సేతుపతి మూవీ మేకర్స్. వెట్రిమారన్ డైరెక్షన్ లో సేతుపతి నటించిన సినిమా విడుదలై ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతోంది. విడుదలై పార్ట్ 2ని అక్టోబర్లో విడుదల చేయాలన్నది మేకర్స్ ప్లాన్. మన సినిమాలేవి క్యాష్ చేసుకోకపోతే అక్టోబర్ సీజన్ ని అనువాద చిత్రాలు ఏలుతాయన్నమాట. సెన్సేషనల్ గా క్లిక్ అయ్యేవారు కొందరైతే సైలెంట్ గా దూసుకొచ్చేవారు మరికొందరుంటారు. వీరిద్దరికి మధ్య మార్గంగా ఇంకొంతమంది కనిపిస్తుంటారు. జాన్వీ గురించి గట్టిగా ఆరా తీసిన వాళ్ళందరూ ఈ జాన్రాలోకి వస్తారని సర్టిఫై చేస్తున్నారు. నార్త్ లో పర్ఫార్మర్ గా పేరు తెచ్చుకున్న ఈ బ్యూటీ సౌత్ లో మాత్రం చెలరేగిపోతున్నారు. ఒక్క సినిమా అయినా రిలీజ్ కాకముందే సైనింగ్ స్ప్రీ అవుతున్నారు జాన్వీ కపూర్. తన అభిమాన నటుడు ఎన్టీఆర్ పక్కన దేవర మూవీలో చేస్తున్నారు జాన్వీ. తంగం పాత్రలో ఆమె ఎలా మెప్పిస్తారో చూడాలని ఫ్యాన్స్ వెయిటింగ్. త్వరలో థాయిలాండ్ లో ఎన్టీఆర్, జాన్వీ మీద ఒక రొమాంటిక్ సాంగ్ ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు కొరటాల శివ. దేవర షూటింగ్ పూర్తి కాగానే రామ్ చరణ్ సినిమా స్క్రిప్ట్ మీద ఫోకస్ చేస్తారు మిస్ జాన్వీ. సానా బుచ్చిబాబు డైరెక్షన్ లో రామ్ చరణ్ హీరోగా నటించే మూవీకి సైన్ చేశారు సిల్వర్ స్క్రీన్ మాహి. జగదేక వీరుడు అతిలోక సుందర స్క్రిప్ట్ ని మళ్లీ తెరకెక్కిస్తే రామ్ చరణ్, జాన్వీ చేస్తే చూడాలనుందని ఆ మధ్య చిరు చెప్పారు. ఆ ప్రాజెక్ట్ మెటీరియలైజ్ అయినా కాకపోయినా అతి త్వరలో చెర్రీ, జాన్వీ జోడీ మాత్రం సెట్స్ లో హల్చల్ చేయడానికి రెడీ అవుతోంది. చెర్రీతో పూర్తి స్థాయి హీరోయిన్ గా నటించడానికన్నా ముందే బన్నీతో కలిసి స్టెప్ లేనున్నారు జాన్వీ. అంటే సెప్టెంబర్లో దేవరతో పలకరించే ఈ బ్యూటీ డిసెంబర్లో పుష్ప సీక్వెల్ స్పెషల్ సాంగ్ లో మెప్పించబోతున్నారు. వచ్చేడాది చెర్రీ సినిమా ఉంటుంది. రాజమౌళి, మహేష్ మూవీ కనుక ఫైనల్ అయితే ఇక జాన్వీ కంప్లీట్ గా సౌత్ గర్ల్ ట్యాగ్ ని సొంతం చేసుకున్నట్టే. ఉన్న పళాన సీనియర్లు స్పీడ్ అందుకున్నారు. మా నాన్న చేతిలో ఇప్పుడు 4 సినిమాలున్నాయి తెలుసా అని చిరు తనయుడు అంటున్నారు. బాలయ్య స్పీడ్ అందుకునేది ఎవరు అంటూ నందమూరి అభిమానులు కన్నుగిట్టుతున్నారు. తమిళ్ నుండి కమల్, మలయాళం నుండి మమ్ముట్టి, మోహన్ లాల్ ఈ రేస్ లో జాయిన్ అవుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర పనులతో యమా బిజీగా ఉన్నారు. అయినా ఆయన చేతిలో ఇంకా 4-5 సినిమాలున్నాయంట. ఈ విషయాన్ని డైరెక్ట్ గా చరణ్ రివీల్ చేసేసరికి అభిమానుల ఆనందానికి అవధులు లేవు. బాసు, వేర్ ఇస్ ద పార్టీ అంటూ రిక్వెస్ట్లు చేస్తున్నారు. అటు బాలయ్య అభిమానులు కూడా తమ హీరో స్పీడ్ చూసి మురిసిపోతున్నారు. బాలయ్య నటిస్తున్న NBK 109 సినిమా షూటింగ్ త్వరలోనే రెజ్యూమ్ కాబోతోంది. అక్టోబర్లో విడుదలైనా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు అంటున్నారు క్రిటిక్స్. మరోవైపు బోయపాటి కాంబోలో బేబీ 4ని కూడా షురూ చేయబోతున్నారు బాలయ్య. కమల్ హాసన్ ఒకవైపు తన ప్రాజెక్టులు కంప్లీట్ చేసుకుంటూనే తెలుగులో కల్కిలో విలన్ గా నటించారు. అటు మమ్ముట్టి, మోహన్ లాల్ కి ఎనీ టైం సెట్స్ మీద 4 సినిమాలుంటున్నాయి. అందుకు ఏమాత్రం తక్కువైనా హర్ట్ అయిపోతున్నారు ఆ హీరోలు. వాళ్ల స్పీడ్ చూసి యంగ్ జనరేషన్ ఇన్స్పైర్ కావాలి అంటున్నారు క్రిటిక్స్. తాప్సీకి ప్రీతి జింటాకి కనెక్షన్ ఏంటి? తాప్సీ సినీ ఎంట్రీకి ప్రీతి ఎలా హెల్ప్ చేశారు?
ఇన్నేళ్ల సినీ ప్రస్థానం తరువాత మిస్సెస్ పన్ను ప్రీతిని ఎందుకు గుర్తు చేసుకుంటున్నారు? ఇప్పుడు నార్త్లో ఇదే వైరల్ టాపిక్. బేబీ, పింక్, ముల్క్, మన్మాజ్యాన్, సాంద్కి అంక్, తప్పడ్ ఇంకా ఎన్నెన్నో సినిమాల జర్నీని చూసిన తాప్సీ రీసెంట్గా ఏం చెప్పారు? ప్రీతి జింటాను చూసిన ప్రతిసారి తనను చూసుకున్నట్లే అనిపించేదట తాప్సీ పన్నుకి. కేవలం రూపంలోనే కాదు, వ్యవహార శైలిలోనూ సేమ్ టు సేమ్ ఒకేలా ఉన్నాము అనిపించేదట. అందుకే తాను కూడా ఇండస్ట్రీలో అడుగుపెట్టి మంచి పేరు తెచ్చుకోవాలని ఫిక్స్ అయ్యారట మేడం పన్ను. ప్రీతి జింటా గురించి ఎవరితో మాట్లాడినా ఆమెలో ఉన్న పాజిటివ్ ఎనర్జీ గురించి ప్రస్తావిస్తారు. అలాగే నాకు కూడా పాజిటివ్ అప్రోచ్ అంటే ఇష్టం. నేనెప్పుడూ ఆ వైబ్ని ఇష్టపడతాను. ప్రీతి జింటా అంత పేరు తెచ్చుకోవాలన్న ఏకైక ధ్యేయంతో పనిచేసేదాన్ని అని అన్నారు తాప్సీ. నార్త్లో యమాగా క్లిక్ అయిన తాప్సీ సౌత్ సినిమాలకి ఫుల్ స్టాప్ పెట్టలేదు. ఇక్కడ కూడా మూవీస్ చేస్తున్నారు. కొన్నాళ్లు సినిమా ఇండస్ట్రీకి దూరమైన ప్రీతి జింటా కూడా ఇప్పుడు మళ్లీ మూవీస్ చేస్తున్నారు. ప్రీతి పట్ల తాప్సీకి ఉన్న అభిమానాన్ని గమనించిన వారందరూ వీరిద్దరూ కలిసి నటిస్తే చూడాలనుంది అనుకుంటున్నారు. సో చూసారు కదా, ఇది ఇవాల్టి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్, జరుసోయో.